గైస్ 3 lakhs లో బండి కొంటాం అనేది మనందరికీ చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఫీచర్స్ ఆ ప్రైస్ పాయింట్లో అయితే ప్రతి ఒక్క బైక్ ఇస్తూ ఉంటాయి. బట్ అన్ని బైక్స్లో ఏ బైక్ తీసుకుంటే మన హార్డ్ అండ్ మనీ సేవ్ అవుతాయి, ఇదే కదా మెయిన్ పాయింట్. సో అదే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో నా టాప్ 5 బైక్స్ ఒక 3 lakhs బడ్జెట్లో ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా ఛానల్ చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసి ఆ ఒక్క 5 seconds టైం తీసుకొని ఛానల్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ వీడియో కూడా లైక్ కొట్టండి. ఈ వీడియోలో నేను చెప్పే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ ప్రైజెస్ అనమాట. ఎగ్జాక్ట్ ప్రైజెస్ కోసం ఒక్కసారి మీరైతే మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో గైస్, నేను కనుక ఒక 3 lakhsలో ఒక బైక్ తీసుకోవాలనుకుంటే నా టాప్ 5th ఆప్షన్ వచ్చేసరికి కేటీఎం డ్యూక్ 250 అనమాట. ఈ బైక్ అయితే మనకి 249cc లిక్విడ్ కూల్ ఇంజన్ తో వస్తుంది అండ్ 31 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 25 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ బైక్ అయితే మనకి 6-speed గేర్ బాక్స్ విత్ స్లిప్పర్ క్లచ్ తో అయితే వస్తుంది. అండ్ అదే కాకుండా ఈ బైక్ లో టన్ లోడ్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఆల్ LED లైటింగ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్ ఛానల్ ABS. అండ్ మనందరికీ తెలిసినట్టే కేటీఎం అంటే హ్యాండిలింగ్ విషయంలో అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ బైక్ అనేది మనకి సిటీ రైడింగ్ కి యూజ్ అవుతుంది, హైవేస్ లో క్రూజ్ చేయొచ్చు అండ్ కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ బైక్ అనేది ప్యూర్లీ పర్ఫార్మెన్స్ కోసమే అనమాట. మనకి రైడింగ్ పోస్టర్ కూడా సో పర్ఫార్మెన్స్ కి ఎట్లయితే ఉండాలో అట్లనే ఉంటది అనమాట. అట్లనే మొత్తం కంఫర్టబుల్ కూడా ఉండదు. నిజం చెప్పాలంటే ఏ బైక్ 100% కంఫర్టబుల్ ఉండదు. కానీ ఈ బైక్ అనేది ఆ ప్రైస్ రేంజ్ లో కొంచెం స్లైట్లీ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. లైక్ వాటి కాంపిటీటర్స్ తో కనుక మనం కంపేర్ చేసుకుంటే లైక్ బజాజ్ ఆర్ TVS. బట్ KTM ఫ్యాన్స్ అయితే ఇది అసలు ఒప్పుకోరు నాకు తెలుసు. అందుకే ఈ బైక్ ని అయితే నేను కూడా డెఫినెట్ గా కన్సిడర్ చేస్తా గైస్ 3 lakhs బడ్జెట్లో. సో మనకి డ్యూక్ 250 ప్రైసింగ్ గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ ఇది మనకి 2.7 నుంచి 3 lakhs బడ్జెట్ లోపలనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రైజింగ్ అనేది నేను అప్రాక్సిమేట్ ప్రైజింగ్ మాత్రమే చెప్తున్నా. ఒరిజినల్ ప్రైజింగ్ మాత్రం ఒక్కసారి మీరు మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ నా టాప్ 4th ఆప్షన్ వచ్చేసరికి బజాజ్ పల్సర్ NS 400Z అనమాట. ఈ బండి టాప్ 4thలో పెట్టడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. అదే దాని ప్రైజింగ్ అనమాట మెయిన్లీ. ఎందుకంటే ఆ ప్రైజింగ్లో ఆ బైక్ వచ్చే ఫీచర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఈ బైక్ అనేది మనకి 349cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 40 bhp అండ్ 33 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ ప్రైసింగ్ కి పర్ఫార్మెన్స్ నెంబర్స్ మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు. వీలైతే ప్రైస్ తగ్గించారు కదా అని ఎక్కడ ఫీచర్స్ విషయంలో అయితే కాంప్రమైజ్ కాలేదు. మీకైతే డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, LED హెడ్ లైట్స్ ఉంటాయి అండ్ డిజిటల్ కన్సోల్ కూడా ఈ బైక్ లో అయితే మనమైతే చూడొచ్చు. సో ఈ ఫీచర్స్ అన్నిటికంటే ఈ బైక్ అనేది ప్రైసింగ్ విషయంలోనే హైలైట్ అనమాట. సో మినిమం 2.5 నుంచి 3 lakhs లోపలనే వచ్చేస్తుంది ఈ బైక్ అనేది. సో ఆ ప్రైజింగ్ కి ఈ బైక్ అనేది వర్త్ అనమాట. అండ్ గైస్, ఇప్పుడైతే మనం లాస్ట్ 2 బైక్స్ అనేది 3 lakhs లోపల బడ్జెట్ లో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే 3 lakhs బడ్జెట్లో అయితే మాట్లాడుకుందాం. సో కొంతమందికి ఎగ్జాక్ట్ 3 lakhs ఉండొచ్చు, లేకపోతే దానికంటే తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళైతే ఈ 2 బైక్స్, ఇప్పుడు లాస్ట్ చెప్పిన 2 బైక్స్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీ దగ్గర అయితే 3 lakhs కంటే కొంచెం ఎక్కువనే అమౌంట్ ఉన్నాయి అనుకుంటే మీరైతే నా టాప్ 3rd ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అదే TVS అపాచీ RTR 310 అనమాట. ఈ బైక్ అనేది మనకి 312cc లిక్విడ్ కూల్ ఇంజన్ తో వస్తుంది అండ్ 38 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 29 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది కూడా మీకు డెఫినెట్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ మెషిన్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు క్రేజీ ఫీచర్స్ ఉన్న బైక్ గైస్ ఇదైతే. ఇప్పుడు నేను చెప్పబోయే 5 బైక్స్ ఏదైతే ఉన్నాయో టాప్ 5 బైక్స్ అన్నిటికంటే ఈ బైక్ అనేది ఫీచర్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఈ బైక్లో అయితే మీరు టాప్ వేరియంట్ కనుక తీసుకుంటే మీకైతే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ వస్తాయి, కార్నరింగ్ ABS వస్తుంది, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వస్తుంది, లాంచ్ కంట్రోల్ వస్తుంది అండ్ ఫుల్లీ డిజిటల్ TFT డిస్ప్లే వస్తుంది అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో చూడండి ఇన్ని ఫీచర్స్. అండ్ అదే కాకుండా TVS RTR 310ని మంచి క్వాలిటీ ప్రోడక్ట్గా వాళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీరైతే మంచి క్వాలిటీ బైకే తీసుకుంటారు. సో అదే ఇందాక నేనైతే చెప్పినట్టు ఒకవేళ మీరు కనుక ఈ బైక్ టాప్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ 3.5 lakh అయితే ఈజీగా అవుతుంది. సో ఒకసారి మీరు ప్రైజింగ్ అనేది దగ్గరలో ఉన్న డీలర్షిప్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ బైక్ అయితే మనకి సిటీస్కి కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అదే కాకుండా హైవేస్ కూడా క్రేజీ కంఫర్టబుల్ ఉంటుంది. ఇదైతే మంచి నేకెడ్ బైక్ కాబట్టి పర్ఫార్మెన్స్ విషయంలో అయితే మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు గైస్. అండ్ వచ్చేద్దాం నా టాప్ 2nd ప్రిఫరెన్స్ వచ్చేసరికి RE లవర్స్ మీకోసం ఏదైతే
రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అనమాట. సో ఈ బైక్ అయితే మనకి 452cc లిక్విడ్ కూల్ ఇంజన్ తో వస్తుంది. 40 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 40 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ బైక్ అనేది టార్క్ విషయంలో మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు, ఎందుకంటే రాకెట్ అండ్ ఎస్పెషల్లీ మీకైతే లో ఎండ్ టార్క్ క్రేజీ ఇచ్చి పడేస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా ఒక 3 lakhs బడ్జెట్లో షార్ట్ రైడర్స్ ఎవరైతే బైక్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ బైక్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. హైట్ విషయంలో అయితే మీరు ఈజీగానే మేనేజ్ చేసేయచ్చు. ఈ బైక్ స్పెషల్ ఫీచర్స్ కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆల్ ఎల్ఈడి లైటింగ్తోనే వస్తుంది అండ్ రైట్ బై వైట్ థ్రాటిల్తో వస్తుంది. అండ్ టాప్ వేరియంట్స్లో అయితే టీఎఫ్టీ డిస్ప్లే విత్ నావిగేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎవరైతే 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ పర్చేస్ చేశారో సో అప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు గేర్ ఇండికేటర్ అయితే మిస్ చేశారనమాట. సో వాళ్ళకి కావాల్సిన పార్ట్ అనేది అప్పుడు ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల వాళ్ళైతే ప్రతి ఒక్క బైక్లో గేర్ ఇండికేటర్ అయితే పెట్టలేదు. యాక్చువల్లీ అప్పటి నుంచే మనకి గేర్ ఇండికేటర్ అయితే ఇంక్లూడ్ చేశారు వాళ్ళ బైక్స్లో. లైక్ గొరిల్లానే కాదు, ఏవైతే గేర్ ఇండికేటర్స్ లేని బైక్స్ ఉన్నాయో అవి 2025 ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రాయల్ ఎన్ఫీల్డ్ కాల్ బ్యాక్ ఇస్తుంది అనమాట, వచ్చి ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది ఫిట్ చేసుకోమని. సో అప్పుడైతే మీకు గేర్ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది అనమాట, మీరు ఏ గేర్లో ఉన్నారు అనేది. సో గైస్ ఒక్కసారి రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్ ఎవరైనా ఈ ప్రోడక్ట్ వేయించుకొని ఉంటే ఒకసారి కింద కమెంట్స్లో చెప్పండి ఇది ఎంతవరకు నిజం అని, సో దట్ మనందరికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అదే కాకుండా గొరిల్లా 450ని చూస్ చేసుకోవడం ఒక మంచి పాయింట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ అనమాట. బికాస్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ నెట్వర్క్ అనేది వెరీ వెరీ హ్యూజ్ అనమాట. మీకు ప్రతి ఒక్క ప్లేస్లో ఆల్మోస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది ఇండియాలో. సో మనం ఎక్కడికి పోయినా సర్వీస్ సెంటర్స్ అనేది కొంచెం దగ్గరలోనే ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడైతే ఎపెక్స్ వేరియంట్ కూడా వచ్చింది కాబట్టి ఇంకొంచెం ప్రీమియం లుక్స్ అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బైక్ ప్రైజింగ్ విషయం కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే నాకు తెలిసి డ్యూ టు జిఎస్టీ రీజన్స్ ఈ బైక్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఆల్మోస్ట్ 3.5 lakh ఎబోనే ఉంటుంది. సో మీరు కనుక ఒక మంచి పర్ఫార్మెన్స్ మెషిన్, కంఫర్టబుల్ రైడింగ్ అండ్ ఈజీ టు రైడ్ ఇన్ సిటీ కానీ హైవే క్రూజింగ్కి కానీ చూస్తున్నారంటే ఈ బైక్ అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ గైస్ వచ్చేద్దాం నా టాప్ 1 ఆప్షన్ వచ్చేసరికి ట్రాంప్ 350 సిరీస్ అనమాట. 400 నుంచి 350కి అయితే డౌన్గ్రేడ్ అయినాయి కదా ఇంజన్స్. సో ఈ బైక్లో మోడల్స్ చాలా ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ ఇంజన్ అయితే సేమ్ ఇంజన్ అనమాట. సో మీ పర్పస్ బట్టి మీరైతే ఒక బైక్ చూస్ చేసుకోవచ్చు, లైక్ స్పీడ్ కానీ, స్క్రామ్లర్ కానీ, ట్రక్స్టన్ కానీ, ట్రాకర్ కానీ ఆర్ T4 కానీ. సో ఈ పాయింట్ అయితే మీరు డెఫినెట్గా తెలుసుకోవాలి. ఏంటంటే ఇంజన్ విషయంలోనే మనకి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అనమాట, పర్ఫార్మెన్స్ నెంబర్స్ చేంజెస్. సో మీరు కనుక స్పీడ్ కానీ, స్క్రామ్లర్ కానీ తీసుకుందాం అనుకుంటే మీకైతే 37 PS పవర్ అండ్ 32 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే ఈ బైక్స్ ఇప్పుడు వస్తున్నాయి అనమాట. అండ్ అదే కాకుండా ట్రక్స్టన్ అండ్ ట్రాకర్ కనుక మీరైతే తీసుకోవాలనుకుంటే వీటిలలో మీకు 40 PS పవర్ అండ్ 32 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే చూడొచ్చు. అండ్ T4 వచ్చేసరికి 29 PS పవర్ 31 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే T4లో చూడొచ్చు. సో మీరు కనుక జస్ట్ సిటీ రైడ్స్కి, ఆఫీస్ రైడ్స్కి, లేకపోతే చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్స్ చేయాలనుకుంటే సో స్పీడ్ అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు నేను ఆఫ్ రోడింగ్ చేస్తా, లాంగ్ రైడ్స్ వెళ్తా, సిటీలో కూడా కంఫర్ట్ ఉండాలంటే డెఫినెట్గా స్క్రామ్లర్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మీకు మంచి స్పోర్టీ లుక్ బైక్ కావాలి, మంచి కెఫే రేజర్ టైప్ బైక్ కావాలంటే డెఫినెట్గా ట్రక్స్టన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మంచి నేకెడ్ స్పోర్ట్ బైక్ లాగా కావాలంటే ట్రాకర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, ట్రాంప్ బ్రాండ్లో ఒక మంచి అఫోర్డబుల్ బైక్ కావాలనుకుంటే మాత్రం T4 అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బైక్స్లో ఫీచర్స్ కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే స్క్రామ్లర్ అండ్ ట్రక్షన్లో మాత్రం మనకి స్విచబుల్ ABS అండ్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అనమాట. అండ్ అదే స్పీడ్ అండ్ ట్రాకర్లో మనకి స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండదు. అండ్ ట్రాంప్తో వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ అనేది హ్యూజ్ లేదనమాట, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో మెయిన్ టైర్ 1 సిటీస్లో అయితే వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ ఉంది కానీ టైర్ 2 అండ్ టైర్ 3లో కొన్ని చోట్లనే ఉందన్నమాట. సో సర్వీస్ విషయంలోనే మనమైతే కొంచెం ఆలోచించాలి కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ మీరు ట్రాంప్ బైక్ కనుక చూస్ చేసుకోవాలనుకుంటే అప్రాక్సిమేట్ ప్రైజింగ్ వచ్చేసరికి 3 lakhs నుంచి 3.7 lakhs లోపలనే మనకి ఈ బైక్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. మీ బడ్జెట్ బట్టి, మీ పర్పస్ బట్టి మీరైతే ఏదో ఒక బైక్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో గైస్ 3 lakhs బడ్జెట్ నా దగ్గర ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన బైక్స్లలో ఏదో ఒక బైక్ డెఫినెట్గా తీసేసుకుంటాను నేనైతే. సో నేను ఇంకో పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే డ్యూక్ టాప్ 5లో ఉంది కదా అనేసి అది తక్కువ అని కాదు, ట్రాంప్ టాప్ 1లో ఉంది కదా అనేసి అది ఎక్కువ అని కాదు. సో జస్ట్ ఆ ర్యాంకింగ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ బట్టి నేనైతే ర్యాంక్ చేసుకున్నా. సో మీ పర్సనల్ ఒపీనియన్ అనేది వేరే ఉండొచ్చు, మీకు టాప్ 1 డ్యూక్ ఉండొచ్చు, మీకు టాప్ 1 గొరిల్లా ఉండొచ్చు. సో డెఫినెట్గా మీరు మీ టాప్ 1 ఏందో కమెంట్స్లో చెప్పండి, సో దట్ చూద్దాం అసలు ఏ బైక్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారో. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ హోప్ యూ గైస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.